ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 27వ తేదీ సోమవారం రోజు మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగా ఈ రోజైతే మీకు గుర్తుండిపోబోతుందండి. ఈ రోజున మీకు ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త లేదంటే ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని చాలా రకాలుగా ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేయక తప్పదు. మరి ఇంతకీ ఆ యొక్క వార్త ఏమిటి, అసలు ఆ స్త్రీ ఎవరనేది అయితే ఇప్పుడైతే మనం కీలకంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసేటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలా మంది ఉండి ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినట్టు మంచి మార్గాన్ని అయితే విత్ ఇన్ డేలోనే మన యొక్క గురుగారు అయితే మీకైతే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. అదేవిధంగా మన యొక్క గురుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు కానే కాదండి, అలాగే ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఉదయం కళ్ళు తెరిచినటువంటి క్షణం నుండి మీ జీవితంలో అన్నీ కూడాను కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్నటువంటి బాధను ఎవరికీ చెప్పుకున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి కదండి, అవన్నీ కూడాను ఈ రోజున మీకు మాత్రమే తెలిసినటువంటి భయాలు, ఆందోళనలు, టెన్షన్ ఒక్కసారిగా మార్పు దిశగా నడవబోతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఒక వార్త లేదంటే ఒక పరిచయం, ఒక మాట మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడాను పూర్తిగా మార్చేటువంటి ఒక ఆయుధంలా మారబోతుంది. అయితే కనీవిని ఎరుగనటువంటి రీత్యా మీ యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని సంఘటనలు మీరైతే ఊహించినటువంటి దానికంటే కూడాను చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఉదయం నుండే మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన అనేది మొదలవుతుంది. ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి వారు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా కూడా మీ మనసుకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి, ఈ రోజున మీకు బాధ కలిగించిన వారి నుండి ఒక మంచి వార్త లేదంటే ఒక మార్పు, ఒక శుభవార్త కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అయితే ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ మీకు విన్నది అంతా కూడా నిజమండి. ఒక స్త్రీ వలన, ఒక ఆడ వ్యక్తి వలన మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది తిరగబోతుంది. ఆమె మీ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండవచ్చు, లేదంటే పాత స్నేహితురాలు అయ్యి ఉండవచ్చు, లేదంటే చాలా రోజులుగా మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి అయ్యి ఉండవచ్చు. అయితే ఆమె చెప్పేటువంటి ఒక మాట, ఆమె చేసేటువంటి ఒక ఫోన్ కాల్, లేదంటే ఆమె పంపించినటువంటి ఒక సందేశం మీ యొక్క మనసులో ఎన్నో రకాలుగా ఆగిపోయినటువంటి ఆశను మరలా తిరిగి అయితే మొదలెత్తిస్తుంది. ఇది అంతా కూడా నిజంగా నా యొక్క జీవితంలో జరుగుతుందా అనేసి మీకైతే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రోజు అంతా కూడా ఎదురవుతుంది అన్నమాట. ఇక మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులు అనేవి కనిపిస్తాయి. అంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా మొదలెత్తుకునేటువంటి కదలడం, మీపై ఉండేటువంటి నమ్మకం కోల్పోయినటువంటి వారు కూడా మరలా మీ యొక్క విలువను గుర్తించడము, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాల్లో ఈ రోజున కొన్ని సంకేతాలు కూడా చాలా బలంగానే అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ రోజున ఎంతో విశేషంగా మీకు ఉండడం వలన వారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా కనిపిస్తుంది. గత కర్మల ఫలితంగా కూడా ఈ రోజున శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వలన కూడా గత కర్మలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు చేసేటువంటి అంతా కూడా మంచికి ఎంతో రెట్టింపు అయినటువంటి ఫలితాన్ని అయితే మీరు తప్పకుండా పొందుకుంటారు. అయితే ఈ రోజున ఏం చేయాలి అనేది కూడా తప్పకుండా ఈ వీడియోలో చివరిలోపు మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారండి. మీ యొక్క మనసులో ఉండేటువంటి కోపము, ఆవేశం, ఇలా ఏదైనా సరే అనుమానం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క మాటల వల్ల ఒక మంచి అవకాశం అనేది దూరం చేసుకున్నటువంటి ప్రమాదం అయితే ఉంది. కాబట్టి కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున సాయంత్రం సమయానికి వచ్చేసి మీరు వినబోయేటువంటి ఒక వార్త లేదంటే చూడబోయేటువంటి ఒక సంఘటనే కావచ్చు మీ గుండెల్లో కొత్త ధైర్యాన్ని అయితే నింపుతబోతుందన్నమాట. ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారు, మోసం అనుభవించే
అనుభవించినటువంటి వారు, ఎవరో ఒకరి కోసము ఎదురు చూసినటువంటి వారు ఈ రోజున తర్వాత మీ యొక్క జీవితంలో కొత్త ఆశ అనేది మొదలయ్యేటువంటి అవకాశం అయితే ఉందండి. అందుకే ఈ రోజున జరిగేటువంటి ప్రతి ఒక్క చిన్న సంకేతాన్ని కూడా మీరైతే జాగ్రత్తగా అలా గమనిస్తూ ఉండండి. ఈ రోజున మీకు ఎన్నో శుభ సూచనలు అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే విశ్వం మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి అనేక రకాల సంకేతాలను మీకైతే పంపిస్తుంది. అయితే ఈ రోజున అయితే నిజంగా చెప్పాలంటే బయటకు మీరు చాలా ప్రశాంతంగా మీరు కనిపించినా కానీ లోపల ఎన్నో ఆలోచనలతో మీ యొక్క మైండ్ అనేది నిండిపోయి ఉంటుందండి. ఎవరికైనా కానీ సులభంగా మీ యొక్క మనసు అనేది అర్థం కాదనమాట. అయితే ఒక్కసారి మాత్రం నమ్మితే ప్రాణం పెట్టేస్తారు, ప్రేమిస్తారు. మోసం అనేది జరిగితే జీవితాంతం ఆ యొక్క బాధను గుర్తు చేసుకుంటూ మర్చిపోలేరండి. అయితే మీ యొక్క ఆలోచన శక్తి కూడాను ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడాను ముందుగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని అయితే ఎంచుకుంటారు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడాను మంచి అవకాశాలు కూడా మీరు గతంలో వదులుకున్నారు. అయితే మీకు స్వేచ్ఛ అనేది కూడాను చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎవరికైనా కానీ మీ పైన ఆధారపడడం చూపిస్తే మీకు పెద్దగా ఇష్టం అనేది ఉండదు. అయితే ఈ రోజున చాలా బలంగా మీకు వచ్చేటువంటి ఆ యొక్క అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయండి. కష్టపడి సాధించినటువంటి విజయం ఈ రోజున మీ యొక్క జీవితంలో మీకు ఒక ఎక్కువగా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. తొందరగా మీకు ఏది కూడా దక్కదండి. కానీ ఒక్కసారి మాత్రం దక్కితే మాత్రం అది అంతా కూడా చాలా స్థిరంగా ఉండే విధంగా భగవంతుడైతే అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజున మీకు పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తెల్లని పుష్పాలతో స్వామివారిని అయితే తప్పకుండా ఈ రోజున ఆరాధించండి. బిల్వదళాలతో స్వామివారిని పూజించడము, శివారాధన, అలాగే ఈ రోజున శివాలయ దర్శనం కూడా మీకు ఎన్నో రకాలుగా మేలు జరిగేటువంటి ఉపయోగంగా కనిపిస్తుందండి. ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగించేటువంటి శక్తి కూడా ఈ రోజు భగవంతుడైతే మీకైతే ఇస్తాడు. ముఖ్యంగా ఈ రోజున నువ్వుల నూనె దీపము అనేది వెలిగించండి. ఓం నమ శివాయ అని జపించుకోండి. లేదంటే నువ్వుల నూనె దీపం కాకపోతే ఆవు నెయ్యితో దీపము అనేది వెలిగించడం కూడా ఎంతో శ్రేయస్కరం. కాబట్టి ఆవు నెయ్యితో దీపము అనేది పెట్టుకోండి. ఎంతో శుభ ఫలితాలను అనేవి ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతారు. అలాగే ఈ రోజున మీకు జరిగేటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రోజున ఉదయం నుండి మీలో తెలియనటువంటి ఉత్సాహము అనేది కనిపిస్తుందండి. ఇక ఉద్యోగం చేసుకున్నటువంటి వారికైతే ఈ రోజున కొంత ఒత్తిడి అనేది కనిపించేటువంటి చిరాకు, మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారం చేసుకున్నటువంటి వారికి ఈ రోజున కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. డబ్బు విషయంలో కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కానీ అప్పు ఇవ్వడము, లేదంటే పెద్దలు మొత్తంలో ఖర్చులు అనేవి పెట్టడం విషయంలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. ఇక విద్యార్థులకైతే ఈ రోజున చదువుపై దృష్టి అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి సమాచారం వినిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి విషయంలో కొంచెం గందరగోళంగా అనిపిస్తుందండి. సాయంత్రానికి మీ యొక్క పరిస్థితులు అయితే చక్కబడతాయి. ఇక అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే తెలుపు. ఈ రంగులు మరింత నీకు ఆత్మవిశ్వాసాన్ని, నరదృష్టిని దూరం చేశాయి. ముఖ్యమైనటువంటి పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగులో ఏదైనా కానీ ధరించి వెళ్ళడం అయితే శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రోజున కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 4 మరియు 9. ఈ సంఖ్యలు ఈ రోజున మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. అలాగే ఫోన్ నెంబరు కానీ లేదంటే చిన్న సంకేతాలు కానీ ఈ యొక్క సంఖ్యలు మీకు కనిపిస్తే దాన్ని మాత్రం శుభ సూచనగా భావించండి. ఇక ఈ యొక్క శుభకరమైనటువంటి దిక్కు తూర్పు దిక్కు అండి, అలాగే పడమర దిక్కండి. ఈ యొక్క దిశల్లో ప్రయాణం చేయడం కూడా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం, లేదంటే కొత్త వ్యక్తులను కలవడం మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలను అయితే ఏర్పరుస్తుంది. ఇక ఈ రోజున స్త్రీలు మీకు ఎవరైనా కానివ్వండి, అంటే ఆమె మీ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు, లేదంటే మీలో కొంతకాలంగా దూరంగా ఉండేటువంటి బంధమై ఉండవచ్చు, లేదంటే ఒక్కసారిగా ఒకప్పుడు మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కొందరికి ఆమె యొక్క పాత స్నేహితురాలు, పాత పరిచయమైనటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అయితే కొందరికేమో సహోద్యోగిని, మరింత కొందరికేమో ప్రేమించినటువంటి వ్యక్తి అయి, ఈ విధంగా గత జన్మలో గత కొంతకాలంగా మీరు ఆ యొక్క అపార్థాలు ఉన్నటువంటి దూరమైనటువంటి స్త్రీని మరలా మీ యొక్క జీవితంలోకి కలుసుకునేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజున ఆమె ద్వారా కనిపించేటువంటి మాట గుండెల్లో ఎన్నో రకాలుగా ఆగిపోయినటువంటి ఆశను తిరిగి మరలా మీకైతే తీసుకురాబోతుంది. నిజంగా ఇది అంతా కూడా జరుగుతుందా అనేసి ఆశ్చర్యపోయేటువంటి అవకాశాన్ని కూడా మీ యొక్క మనసుకు ఊరటనిస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క ఫోన్ కాల్, ఒక మెసేజ్ అనుకోకుండా జరిగేటువంటి ఈ యొక్క పరిణామం మీ యొక్క జీవితంలో కొత్త మలుపును తీసుకురాబోతుంది. ఇక మీపై నరదృష్టి ప్రభావం అనేది కొంచెం బలంగానే కనిపిస్తుందండి. అలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదు అనేసి లోపల అసూయతో ఉండేటువంటి వ్యక్తులు అయితే చాలా మంది కనిపిస్తున్నారండి. కాబట్టి మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేనటువంటి ఒక స్త్రీ ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది. లోపల మాత్రం అసహనం పెంచుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా పంచుకోకుండా ఉండడం అయితే మంచిదండి. నరదృష్టి ప్రభావం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతత అనేది తగ్గిపోవడం, పనులలో ఉండేటువంటి చిరాకు ఈ యొక్క నిమిషంలో ఆగిపోవడం, చిన్న విషయాలకు మీ యొక్క మనసు అంతా కూడా బాధపడడం, ఇటువంటివి అన్నీ కూడా నరదృష్టి సంకేతాలుగా భావించాలి. ముఖ్యంగా మీకు జరిగేటువంటి ఏదైనా కానీ మంచి అనేది జరగబోతుంది. ఈ యొక్క సమయంలో కొందరి అసూయ మీపై ప్రభావితం అనేది చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఉదయం నుండి మీ ఇంటి యొక్క ఆవరణలో చక్కగా ఉప్పు కలిపినటువంటి నీటిని అయితే
చల్లుకొనండి. ఇక ఈ రోజున స్వామివారి యొక్క నామస్మరణ చేయడము, అలాగే ఓం నమ శివాయ అనేటువంటి ఈ యొక్క నామాలను జపించడం చేస్తూ ఉండండి. అంతా కూడా శుభ్రతంగా ఉంటుంది. ఇక మీ యొక్క ప్రతికూలమైనటువంటి ఏదైనా కానీ, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కానీ, లేదంటే ప్రతికూలమైనటువంటి సంఘటనలు కానీ, ఇటువంటివి అన్నీ కూడా ఉంటే మీ నుండి దూరం అయిపోతాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉందండి. కొత్త వ్యక్తులు పరిచయం కలిసి వస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు అనేది మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక ముఖ్యంగా ఏదైనా కానీ ఆన్లైన్ వ్యాపారం, బ్యూటీ మహిళలకు సంబంధించిన వ్యాపారాల్లో చేసినటువంటి వారికి కూడాను లాభ సూచనలే కనిపిస్తున్నాయండి. ఇక సాయంత్రం తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది, లేదంటే మీ యొక్క మీటింగ్ అనేది మీ యొక్క భవిష్యత్తులో అతిపెద్ద అవకాశానికి కారణంగా కావచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ రోజున మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు ఎక్కువగా పొందుకునేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. గురువుల యొక్క సహాయం అనేది లభిస్తుంది. ఇక మీ యొక్క ప్రతికూలంగా కనిపించే అంశాల యొక్క సంఖ్య అనేది కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈశ్వరు యొక్క ఆరాధన అయితే తప్పకుండా మర్చిపోకండి.